హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సిరి ప్రాపర్టీస్ అవర్ ఛానల్. సో ఇక్కడ వీడియోలో మీరు చూస్తున్నది ఎన్ఏడి జంక్షన్ వైజాగ్. సో ఇక్కడ ఎన్ఏడి జంక్షన్ నుంచి అటు విజయవాడ అంటే అనకాపల్లి వెళ్ళొచ్చు. అలాగే సో ఇటు కొత్త వలస అరకు రూట్ అనమాట. ఇది ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్నటువంటిది. ఇక్కడ మీకు ఆల్రెడీ వీడియోలో కనిపిస్తుంది 6 లైన్స్, అది చెన్నై టు కోల్కతా నేషనల్ హైవే ఇది. సో నెక్స్ట్ ఇక్కడ మనం ట్రావెల్ చేస్తున్నటువంటి వే వచ్చేసి మీకు టువర్డ్స్ ఎన్ఏడి జంక్షన్ నుంచి సో మనం ఇలా నాయుడి తోట, అలా వేపగుంట, అలాగే చిన్నముషిలివాడ, పెందుర్తి మీదుగా మనం ఇలా ట్రావెల్ చేస్తూ వెళ్తున్నాం. ఈ రోడ్డు ఇది. సో ఇది ఇలా మీకు పెందుర్తి జంక్షన్ నుంచి మళ్ళీ మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే అనకాపల్లి, అలాగే రైట్ సైడ్ వెళ్తే ఆనందపురం వెళ్తుంది. సేమ్ టైం స్ట్రైట్గా వెళితే మళ్ళీ మనం అక్కడ కొత్త వలస, ఎస్కోట అండ్ అరకు. సో ఇలా ట్రావెల్ చేస్తాము ఈ యొక్క వేలో మనం. ఒకప్పుడు ఈ యొక్క రూట్ సిటీకి చాలా దూరం అనుకున్నారు. సో ఈరోజు ఈ యొక్క రూట్ అనేది ఎంత బాగా డెవలప్ అయిందో. సో పెందుర్తి బిఫోర్గా వచ్చేటటువంటి సుజాత నగర్, వేపగుంట, ఇవన్నీ కూడా చాలా బాగా కమర్షియల్గా, రెసిడెన్షియల్గా చాలా మంచి డెవలప్మెంట్స్ ఈరోజు మనం కళ్ళారా చూస్తున్నాం. అంటే సిటీలోకి వాళ్ళు రావడం కాదండి, సిటీయే సో అవుట్స్కట్స్కి వెళుతుందన్నమాట. ఇది ఫస్ట్ మనం గ్రహించాలి. సో ఎప్పుడూ కూడా సిటీ ఎక్స్టెంట్ అవుతున్నప్పుడు పబ్లిక్ అనేది ఆటోమేటిక్గా పబ్లిక్ అనేవాళ్ళు సిటీ అవుట్స్కట్స్కి స్ప్రెడ్ అవుతూ ఉంటారు. అలాగే సిటీ అనేది ఎప్పుడు కూడా ఎక్స్పెండ్ అవుతూ ఉంటుంది. సో ఇలాగే ఇప్పుడు మనం అరకు రూట్ కూడా కొత్త వలస వెళ్ళేటటువంటి రోడ్డు కూడా అలాగే డెవలప్ అయింది. సో దీనికి పెందుర్తి జంక్షన్, కరెక్ట్ ఎగ్జాక్ట్లీ జంక్షన్, ఆ జంక్షన్ నుంచి మనం ఇంకా కొంచెం ముందుకి ఇలా ట్రావెల్ చేస్తే అక్కడ సరిపల్లి అనే దగ్గర, అంటే పెందుర్తి జంక్షన్ నుంచి ఎగ్జాక్ట్లీ 4 km ట్రావెల్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకి ఇక్కడ కేతకి అనే ఒక మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్, 80 acres విఎంఆర్డి అప్రూవ్డ్ వెంచర్. సో ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నటువంటిది ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నటువంటి మీకు వెంచర్ కాబట్టి డెవలప్మెంట్స్ అనేవి ఇప్పుడే స్టార్ట్ అయినాయి. సో ఇక్కడ మీకు ఇవన్నీ కూడా ఫ్యూచర్లో చుట్టూ వెంచర్ మీకు బోర్డర్ మొత్తం, అంటే చుట్టూ మీకు వాకింగ్ ట్రాక్ వస్తుంది. అలాగే ఈ వెంచర్లోనే దాదాపు 4.5 acresలో పార్క్ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. ఇదే కాక ఉడాన్ నామ్స్ ప్రకారం మీకు కావాల్సినటువంటి 40 feet బ్లాక్ ట్యాప్ రోడ్స్ కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, అలాగే ఎలక్ట్రిసిటీ, ఓపెన్ పార్క్స్, ప్లాంటేషన్, ఎవ్రీథింగ్ అనమాట. సో విఎంఆర్డి నామ్స్ ప్రకారం డెవలప్ చేసి ఇవ్వబోతున్నటువంటి మరొక అద్భుతమైన వెంచర్ ఈ కేతకి వెంచర్ ఇది. సో రెసిడెన్షియల్గా ఆ పక్కనే మనకి ఇండిపెండెంట్ హౌసెల్, అలాగే సో ఇది అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా కొత్త వలసకి 4 km బిఫోర్ వస్తుంది, అదేవిధంగా పెందుర్తికి 4 km ఆఫ్టర్ వస్తుంది. సేమ్ టైం ఇక్కడి నుంచే ఈ యొక్క వెంచర్ పక్క ఒక 100 meters డిస్టెన్స్లోంచే నేషనల్ హైవే 51B బొద్దం వెళ్ళేటటువంటి రూట్ కూడా ఒక నేషనల్ హైవే కొత్తది ఇక్కడి నుంచి ఫామ్ అవుతుంది రోడ్ అనేది. సో దానివల్ల ఏంటంటే మన వెంచర్ ఇంకా చాలా దగ్గర అవుతుంది హైవేకి. అంటే హైవే అంటే ఐ మీన్ మనం అరకు వెళ్ళే రూట్కి జస్ట్ 500 meters డిస్టెన్స్లోనే ఈ యొక్క కేతకి లొకేట్ అయ్యి ఉందండి. సో ఎక్సలెంట్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం ఇందులో. ఇనిషియల్ స్టేజ్లో ఉన్న వెంచర్ కాబట్టి మీకు ఓన్లీ నేను ఇక్కడ ప్లెయిన్ ల్యాండ్ మాత్రమే చూపిస్తున్నాను. 516B అనే ఈ నేషనల్ హైవేకి అంటే బైపాస్కి అతి దగ్గరలో ఉన్న వెంచర్. అలాగే సో మీకు ఇటు సిటీకి అంటే చెప్పాలంటే సో పెందుర్తి అనుకోండి, అలాగే కొత్త వలసకి సెంటర్లో ఉన్నటువంటి వెంచర్. అటు కొత్త వలస రైల్వే స్టేషన్, అలాగే పెందుర్తి రైల్వే స్టేషన్స్ కూడా జస్ట్ 4 km ఓన్లీ. ఈ వెంచర్ ప్రైస్ కూడా సో మా కంపెనీ ఇస్తున్నటువంటి ప్రైస్ చాలా చాలా రీజనబుల్ ప్రైస్. ఎందుకంటే ఆ సరౌండింగ్ కంపేర్ చేసుకుంటూ మేము ఇస్తుంది బెస్ట్ ప్రైస్. అలాగే ఫ్రీ సైట్ విజిట్ కొరకు స్క్రోల్ అవుతున్నటువంటి మా నెంబర్లో బయోలో మీరు కాంటాక్ట్ చేయొచ్చు.